ఒకప్పుడు ఓ షెఫ్ ఉండేవాడు. అతని చేతి నుంచి వండిన వంటకం ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతులు కూడా తమ జీవితంలో ఒక్కటిసారే తినే అవకాశం దొరికేది. షెఫ్ వంటకమే కాదు, ప్లేటింగ్ లో కూడా అంత నైపుణ్యం ఉన్నాడు. సిమెంట్ లాంటి రంగు, ఆకారం ఉన్న చట్నీని కూడా అతను అంత బాగా ప్లేట్ చేసేవాడు. చూసిన వాళ్లు నోరు ఊరుతూ తినేలా. అప్పుడే షెఫ్ ఆ ధనవంతుడికి ఆ చట్నీతో కలిపి తినమని చెప్పాడు. అతను చట్నీలో ముక్కను ముంచి మొదటి గుట్టునే తినగానే పిచ్చివాడిలా కంటూపోయాడు. ఇదే షెఫ్ కోరుకున్నది. అంత పెద్ద మాంసపు ముక్కను పల్చని స్లైసులుగా కట్ చేయడం చాలా కష్టమైంది. షెఫ్ ఆ అమ్మాయిపై ఇంకా అరుస్తూనే ఉన్నాడు. మరో టాస్క్ లో షెఫ్ ఆ అమ్మాయిని అదే మాంసప్ స్లైస్లను మీడియం మంటపై ఫ్రై చేయమని అన్నాడు. కానీ ప్రతిసారి అవి గట్టిగా ఫ్రై అయిపోయేవి, లేకపోతే పూర్తిగా కచ్చావే ఉండిపోయేవి. షెఫ్ అసహనంతో ఆమె చేతిలో నుంచి ప్యాన్ తీసుకుని ఫెయిల్ అయిన స్లైస్లన్నీ ట్రాష్ డబ్బాలో పడేస్తూనే ఉన్నాడు. టాస్క్ అయిపోయింది. షెఫ్ కూడా వెళ్లిపోయాడు. తర్వాత మిగతా వాళ్లు కూడా ఒక్కొక్కరుగా రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంకా కిచెన్ లోనే ఉంది. ఆ రాత్రంతా ఆమె మీడియం మంటపైనే ఆ మాంసపు స్లైస్లను ఫ్రై చేస్తూ ప్రాక్టీస్ చేసింది. వేడి వల్ల ఆమె చేతుల మీద కాలిన మచ్చలు పడుతూ వచ్చినా ఆమె ఆగలేదు, ప్రయత్నం చేస్తూనే ఉంది. తర్వాత రోజు షెఫ్ అందరికీ మళ్లీ అదే టాస్క్ ఇచ్చాడు. కానీ ఈసారి ఆ అమ్మాయి పూర్తిగా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఆమె స్లైస్లను ఫ్రై చేయడం మొదలుపెట్టింది. షెఫ్ ఆమెను గమనించాడు. అప్పుడు ఆమె రాత్రంతా చేసిన కష్టం మీదకు వచ్చేసింది. ఈసారి ఆమె చేసినది పర్ఫెక్ట్.